మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. డిజిటల్ బుక్స్ కావాలనుకుంటే గూగుల్ ప్లేలో ఈ బుక్స్గా అందుబాటులో ఉన్నాయి. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో నిశ్శబ్దనాదం. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోటోల్ని వెంటనే బయటికి తీసి అతనికి చూపించింది వాసంతి. అరే, ఇతను హైత్నగర్ బస్టాప్ దగ్గర చాలాసార్లు కనిపించాడు. బస్టాప్ పక్కన ఒక ఇంటర్నెట్ దుకాణం ఉంది, అక్కడ నిలబడి ఉంటాడు. తడుముకోకుండా ఒక మనిషి వైపు చూస్తూ చెప్పాడు గుంగురు. వాత్సవ్ బిల్డింగ్లో బాంబు పెట్టి బయటికి పరిగెత్తిన మనిషి కోసం మోటార్ బైక్తో ఎదురు చూసిన మనిషి అతను. టెన్షన్గా చూస్తున్న వాసంతి ముఖం ఒక్కసారిగా నవ్వులమయమైపోయింది. ఈ మిస్టరీ ఇంత త్వరగా ఇంత తేలికగా సాల్వ్ అయిపోతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఈ గుంగురు నీకు కనిపించటం, ఇతన్ని నా దగ్గరికి తీసుకురావటం చాలా బాగుంది రషీద్. ఫోటోల్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉత్సాహంగా అన్నది. పెట్రోమాక్స్ లైట్ వెలిగినట్లు ఒక్కసారిగా కాంతివంతం అయిపోయింది ఆ పొగడ్తను విన్న రషీద్ వదనం. అంతా భగవంతుడి దయ మేడం. మంచి చేసే వాళ్లకు ఎటుపక్కకు పోయినా మంచి జరుగుతుందని మా పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. కేవలం నా మాటని, మా వలీభాయ్ మాటని నమ్మి మీరు మా గుంగురుకు ఉద్యోగం ఇప్పించడానికి ఒప్పుకున్నారు. మరి దేవుడు చూస్తూ కూర్చోడు కదా, ఉత్సాహంగా అన్నాడు. అమ్మా, మీరు నేను చూపించిన మనిషిని వెతకటానికి పోతున్నట్లయితే నేను కూడా వచ్చి అతన్ని మీకు చూపిస్తాను అన్నాడు గుంగురు. రషీద్ కంటే వలీభాయ్ కంటే ముందుగా తను తల అడ్డం తిప్పింది వాసంతి. అవసరం లేదు, ఇందులో నీ ప్రమేయం ఉండకూడదు. నువ్వెళ్ళి రమేష్ని కలుసుకో, వెళ్ళు అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి 2 కరెన్సీ నోట్లను తీసి అతని చేతిలో బలవంతంగా పెట్టింది. నీ మూలంగా మాకు బోలెడంత శ్రమ తప్పిపోయింది, వెళ్ళు అంటూ రషీద్కి సైగ చేసింది. ఆటోని రోడ్డు మీదకి పోనిచ్చాడతను. ఈసారి మాత్రం నెమ్మదిగా పోవాలనే మాటను మర్చిపోయినట్లు స్పీడ్ని రైజ్ చేశాడు. వాత్సవ్ ఆఫీస్కు రింగ్ చేశాడు ఇన్స్పెక్టర్ రమేష్. 3 సార్లు రింగ్ అయింది వాసంతి టేబుల్ మీద ఉండే ల్యాండ్ ఫోన్. 4వ రింగ్ స్టార్ట్ అవ్వకముందే వినవచ్చింది సమాధానం. అర్జెంటు పని మీద ఆఫీస్కు తాళం పెట్టి బయటికి వెళ్లటం జరిగింది. అర్జెంటు మ్యాటర్ ఏదైనా ఉంటే రికార్డ్ చేసుకోవటం జరుగుతుంది. దయచేసి చెప్పండి. ల్యాండ్ ఫోన్కి కనెక్ట్ చేయబడిన ఆన్సరింగ్ మిషన్ మాటలవి. విసుగ్గా తల విదిలించి తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేశాడు రమేష్. ఫీల్డ్లోకి వెళ్లిన తరువాత మనం చేయకూడని సమయంలో ఫోన్లు చేస్తే అవతల కొంపలు మునిగిపోయే ప్రమాదాలు ఎదురు కావచ్చు. అది ఏమంత సుఖకరమైన ఆలోచన కాదు. సాలోచనగా అన్నాడు రమేష్. అయితే ఇప్పుడు ఏం చేయటం? పర్సనల్గా వెళ్లి అక్కడి వాచ్మెన్ని కలిసి వస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుస్తుంది అన్నాడా ఇన్స్పెక్టర్. అవసరమైతే తప్ప తను చేయబోయే పనుల గురించి ఇతరులతో డిస్కస్ చేయదు వాసంతి. అవసరం నిజంగా ఉంటే తనే మనకి ఇన్ఫర్మేషన్ అందించి ఉండేది. ఆ మాటలకు కూడా తల అడ్డం తిప్పుతూ చెప్పాడు రమేష్. అతను ఆ నవీన్ పట్నాయక్ని ఎన్నిసార్లు ఉతికారేసినా మనం ఉండగా చెప్పిన మాటల్ని తిరిగి తిరిగి చెబుతున్నాడు. కొత్త మాటలేవి బయటికి రావటం లేదట. ఆ స్టేషన్ నుంచి మెసేజ్ వచ్చింది అన్నాడా సబ్ ఇన్స్పెక్టర్. అందుకే వాసంతితో మాట్లాడాలని నా ప్రయత్నం. బట్ షీ ఈజంట్ అవైలబుల్ అంటూ కుర్చీలో చెరగలబడి కూర్చోబోతున్న రమేష్ దగ్గరికి వచ్చాడు ఒక కానిస్టేబుల్. సార్, ఒక కుర్రాడొచ్చాడు, పేరు గుంగురు అట. వాసంతి మేడం మిమ్మల్ని కలుసుకోమని చెప్పారట అన్నాడు అటెన్షన్లో నిలబడుతూ. కుర్చీలో చెరగిలబడబోతున్నవాడు కాస్త నిఠారుగా కూర్చున్నాడు రమేష్. పంపించు వెంటనే అని ఆర్డర్ ఇచ్చాడు. 2 క్షణాల తరువాత చెమటలో పట్టిన ముఖాన్ని షర్ట్ అంచుతో తుడుచుకుంటూ ముఖం మీదికి పడుతున్న రింగుల జుట్టును వెనక్కి నెట్టుకుంటూ అతని ఎదుటికి వచ్చాడు ఒక 16 సంవత్సరాల కుర్రవాడు. నా పేరు గుంగురు సార్, వాసంతి మేడం అంటూ మొదలు పెట్టబోతుండగా అసహనంగా తల విదిలించాడు రమేష్. నాకు తెలుసు, నువ్వెందుకొచ్చావో చెప్పు విసురుగా అన్నాడు. అంతకుముందు ఒక్క క్షణం వరకు ఎంతో ప్లెజెంట్గా ఉన్న ఆ కుర్రవాడి వదనం ఒక్కసారిగా విపరీతమైన భయంతో వడిలిపోయింది. అది సార్, ఆ అమ్మ నన్ను మీ దగ్గరికి ఏదైనా పని ఇప్పించమని తడబడుతున్న మాటలతో తను వచ్చిన పనిని ఎక్స్ప్లెయిన్ చేయబోయాడు. వాసంతి అతని ద్వారా తనకేదైనా ఇన్ఫర్మేషన్ పంపి ఉంటే వెంటనే అదేమిటో తెలుసుకోవాలన్న తొందరలో తను కరుడు కట్టిన పోలీస్ ఆఫీసర్ మాదిరిగా బిహేవ్ చేస్తున్నట్టు, అందుకని ఆ కుర్రవాడు భయపడుతున్నట్లు వెంటనే అవగతమైంది రమేష్కి.
కొంచెం పని ఒత్తిడిలో ఉండటం వల్ల చిరాకుగా ఉంది. నువ్వు అనవసరంగా కంగారు పడకు. నువ్వు చెప్పదలుచుకున్నదేమిటో నెమ్మదిగా చెప్పు. ముందు నువ్వు కూర్చో అంటూ తన టేబుల్ ఎదుట ఉన్న కుర్చీని చూపించాడు. అయినా సరే కూర్చోలేదు గుంగురు. చేతులు కట్టుకుని తనకు రషీద్ కనిపించటం, వాసంతి మేడం దగ్గరికి తీసుకుపోవటం వివరంగా చెప్పాడు. ఓకే, నువ్వొక పని చెయ్యి అంటూ తన జేబులో నుంచి ఒక విజిటింగ్ కార్డ్ని తీసి అతనికి ఇచ్చాడు రమేష్. నా బావమరిది ఇప్పుడు షోరూం కోసం మంచి ప్లేస్ వెతికే పనిలో ఉన్నాడు. అతని అడ్రస్ ఇది, వెళ్ళి కలుసుకో. చదవటం వచ్చుగా? విజిటింగ్ కార్డ్ వంక ఆశ్చర్యంగా చూస్తున్న గుంగురు వంక ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు. 10th క్లాస్ వరకు చదివాను సార్, పరీక్షలు రాయలేదు తల వంచుకుంటూ చెప్పాడు గుంగురు. ఓకే, మరేం పర్వాలేదు. నేను ఫోన్ చేసి చెబుతాను. నీకు ఉద్యోగం ఇచ్చేసినట్టే. ఇవాల్టి నుంచి నువ్వు ఉద్యోగంలో ఉన్నట్టే అంటూ మాటల్ని ఆపి అతని వంక అభిప్రాయంగా చూశాడు రమేష్. అతను తనను ఇంకా ఏదో ప్రశ్నించదలుచుకున్నట్టు తెలిసిపోయింది గుంగురుకి. ఇంకా ఏమైనా చెప్పాలనా సార్ అని తనే అడిగాడు. నువ్వు మాట్లాడినప్పుడు వాసంతి మేడం ఆటోలో వచ్చింది కదా, ఎక్కడికి వెళుతున్నదో నీకేమైనా అర్థమైందా అడిగాడు రమేష్. అర్థం కావటం ఏమిటి సార్? హైత్ నగర్లో బస్టాప్ పక్కన ఉండే ఇంటర్నెట్ సెంటర్ పేరు నేను చెప్పాను. అదేదో ఫోటోలో ఉన్న మనుషుల్లో ఒకతను ఆ సెంటర్ దగ్గరే ఉంటాడని చెప్పాను. తడుముకోకుండా అమాయకంగా వెల్లడించాడు గుంగురు. తన కుర్చీ విరిగి పడిపోతుంటే అర్జెంటుగా లేచి అవతలికి దూకినట్లు ఒక్కసారిగా లేచి నిలుచున్నాడు రమేష్. కమాన్ ఎవ్రీబడి, మనం హైత్ నగర్ పోతున్నాం. వాసంతికి లీడ్ దొరికింది అంటూ బిగ్గరగా అరిచినంత పనిచేశాడు. బిత్తరపోయాడు గుంగురు. తన మీద జాలితో ఉద్యోగం ఇప్పించజూసిన వాసంతి మేడంకి ఇబ్బంది కలిగించే మాటలేమైనా తాను మాట్లాడడం జరిగిందేమోనన్న అనుమానం అతన్ని వేధించటం మొదలుపెట్టింది. నథింగ్ టు వరీ గుంగురు, నువ్వు చెప్పింది వాసంతి మేడంకి ఎటువంటి ట్రబుల్ని కలిగించదు. నువ్వు మా వరీని తగ్గించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వెళ్ళి నా బావమర్దిని కలుసుకో అంటూ స్టేషన్ వెలుపలికి పరిగెత్తాడు రమేష్. అప్పటికే రెడీ అయింది అతని వెహికల్. 4 కానిస్టేబుల్స్, 2 సబ్ ఇన్స్పెక్టర్స్ అందులో కూర్చుని ఉన్నారు. అతను కూడా కూర్చోగానే వేగంగా కదిలి హైత్ నగర్ వైపు పరుగులు తీసింది వెహికల్. అడుగో వాడే మేడం, ఏమీ తెలియనట్లు ఎంత అమాయకంగా నవ్వుతూ కూర్చున్నాడో బద్మాష్. ఇంటర్నెట్ సెంటర్లో కూర్చుని ఉన్న ఒక యువకుడిని దూరం నుంచే చూస్తూ కోపంగా అన్నాడు కాళేశవలి. కావలసిన వాడు కనిపించిన తర్వాత ఖాళీగా కూర్చోవటం దేనికి మేడం? 4 తన్ని లాక్కొచ్చేస్తాం, ఒక పని అయిపోతుంది. వెయిట్ చేయటం కష్టమైపోతున్నట్లు దురుసుగా అన్నాడు రషీద్. మీరిద్దరూ కాసేపు నోరు మూసుకుంటే నేను చాలా సంతోషిస్తాను. మూసుకుంటారా విసుగ్గా అడిగింది వాసంతి. నిజంగానే నోటి మీద చెయ్యి వేసుకున్నాడు రషీద్. ఆలస్యం ఎందుకు మేడం? మళ్ళీ వాడు ఎటైనా పారిపోతే కష్టం గదా. చిన్నగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు కాళేశవలి. మన అదృష్టం బాగుండి ఆ గుంగురు మూలకంగా దొరికిన ఆధారమిది. దాన్ని అంత తేలికగా వదులుకోవటం జరగదు. వాడు చచ్చి నరకానికో స్వర్గానికో పోయినా సరే వెంటపడి మళ్లీ వెనక్కు లాక్కు రావాల్సిందే. నేను వెయిట్ చేస్తా ఉంది ఎందుకంటే అంటూ మాటల్ని ఆపింది వాసంతి. ఎందుకు మేడం? ఆలస్యం భరించటం అసాధ్యమైపోతున్నట్టు అడిగాడు వలీభాయ్. వాడి దగ్గరికి ఎవరెవరు వస్తున్నారో మనం తెలుసుకోవాలి. వాడి వెనక ఇంకా చాలామంది ఉన్నట్లు మనం మర్చిపోకూడదు అన్నది ఆమె. చాలామంది ఎవరున్నారు? మన బిల్డింగ్లో నుంచి బయటికి పారిపోయి వచ్చినవాడు ఇంకొక్కడే కదా అడిగాడు కాళేశవలి. మరి నీ బడ్డీ దగ్గర నిలబడి బిల్డింగ్ని వాచ్ చేసిందెవరు? నీ కిళ్ళి తిని కూడా తట్టుకోగలిగిన వాడు ఇంకొకడున్నాడు కదా అన్నది ఆమె. నిజమే మేడం, ఆ మాట మర్చిపోయాను. ఇడిగో ఈ జిడ్డు ముఖంగాడు నాకు గుర్తు చేయకుండా ఎలా చూస్తున్నాడో చూడండి. నోటికి చేతిని అడ్డం పెట్టుకుని ఉన్న రషీద్ వంక చూస్తూ కినుకుగా అన్నాడు వలీభాయ్. ఇంటర్నెట్ సెంటర్ మీద నుంచి చూపుల్ని పక్కకు తిప్పకుండా తెల్లటి పలువరుస బయటికి కనిపించేలా అందంగా నవ్వింది వాసంతి. నీ జిడ్డుముఖం ఫ్రెండ్ గనక ఇవాళ మనతో రాకపోయినట్లయితే ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉండిపోయేది. మనమిద్దరం ఈ హైత్ నగర్ సందుల్లో పడి దేవుడో రాముడో అనుకుంటూ చక్కర్లు కొడుతూ ఉండేవాళ్లం అన్నది. రషీద్ ఛాతీ 2-3 అంగుళాలు విస్తరించినట్లయింది. సీట్లో వంగి కూర్చున్నవాడు కాస్త నిఠారుగా కూర్చున్నాడు. మీరెవరో వాడికి తెలుసు, వలీభాయ్ కూడా తెలిసే ఉంటాడు. నన్ను మాత్రం గుర్తుపట్టలేడు. నేను లోపలికి పోయి కాసేపు వాడితో మాట్లాడిస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు. ఏమని మాట్లాడతావు? ఆశ్చర్యంగా అడిగింది వాసంతి.
రేపే ఒక కొత్త హిందీ బొమ్మ రిలీజు. పైరసీ సీడీ ఏదైనా వచ్చిందేమోనని అడుగుతాను. వాడి దోస్తు లోపల ఇంకెక్కడైనా కూర్చుని ఉన్నాడేమో గమనిస్తాను చెప్పాడు రషీద్. వాసంతి ఆ మాటలకు సమాధానం చెప్పకముందే వేగంగా వచ్చి ఆటోకి 100 అడుగుల దూరంలో ఆగింది ఒక పోలీసు వెహికల్. బాబ్రే బాబ్, ఇన్స్పెక్టర్ రమేష్ సార్కి తెలిసిపోయింది ఆందోళనగా అన్నాడు కాళేశవలి. జీప్లో కూర్చోగానే తలమీది టోపీని తీసి పక్కన పడేశాడు ఇన్స్పెక్టర్ రమేష్. ఇప్పుడు జీప్ ఆగగానే ఆ టోపీని తిరిగి తలమీదికి చేర్చుకుంటూ క్రిందికి దిగి ఠీవిగా నిలుచున్నాడు. ఒకరి తర్వాత ఒకరుగా ఆ వెహికల్లో నుంచి బయటికి వస్తున్న హీరోలందర్నీ గమనించేసరికి అరికాలిమంట నెత్తికెక్కినట్లు కోపంతో ఎర్రబడిపోయింది వాసంతి ముఖం. ఎన్నిసార్లు చెప్పినా, ఎంతగా వెక్కిరించినా వాళ్ల పద్ధతుల్లో కొద్దిపాటి మార్పు కూడా రాదు. వాళ్లంతటి వాళ్లు ఏ పనిని పూర్తి చేయలేరు. ఎవరైనా చేయదలుచుకుంటే మాత్రం వీరుల మాదిరిగా వచ్చి అడ్డం పడిపోతారు అంటూ ఆటోలో నుంచి క్రిందికి దిగబోయింది. వద్దు తల్లి, మీరు దిగవద్దు. మీరిప్పుడు గనక రమేష్ సార్ దగ్గరికి పోయి అరవటం మొదలు పెడితే అందరూ మీ వంకే చూస్తారు. ఆ నెట్ సెంటర్లో వాడు కూడా చూస్తాడు. గుర్తుపట్టాడంటే చిటికలో మటుమాయం అయిపోతాడు కంగారుగా హెచ్చరించాడు వలీభాయ్. నన్ను గుర్తుపడితే వాడు మాయమైపోతాడు, ఓకే. మరి ఆ రమేష్ను చూస్తే ఏం చేస్తాడు? ఎదురొచ్చి చాయ్ తాగడానికి రమ్మని పిలుస్తాడా? కినుకుగా అన్నది ఆమె. మీరు కోపం చేయకండి తల్లి, జరిగిపోయిన దాన్ని మనమేమీ చేయలేం అంటూ రషీద్ కేసి చూశాడు వలీభాయ్. పోరా, పోయా సార్తో మాట్లాడు అంటూ ఆర్డర్ ఇచ్చాడు. చెంగున క్రిందికి దిగి పెద్ద పెద్ద అడుగులతో రమేష్ దగ్గరికి పోయాడు రషీద్. వినయంగా నమస్కారం చేశాడు. అర్జెంట్ పని మీద చాలా బిజీగా ఉన్నాం, వెళ్ళిపో అతని వంక సరిగ్గా చూడను కూడా చూడకుండానే హెచ్చరించాడు రమేష్. నేను మిమ్మల్ని కాకాపట్టడానికి రాలేదు సార్. నా ఆటోలో వాసంతి మేడం కూర్చుని ఉంది. పిలవని పేరెంటం మాదిరి మీరిక్కడికి వచ్చినందుకు అగ్గి మీద గుగ్గిలమైపోతోంది చిన్నగా చెప్పాడు రషీద్. అతనికి సమాధానం చెప్పలేదు రమేష్. కమాన్ ఎవ్రీబడి, కమ్ విత్ మీ కంగుమంటున్న కంఠంతో కమాండ్ చేస్తూ ప్రక్కకు కదిలాడు. సార్, అయ్యయ్యో ఆగండి సార్, నా మాట వినండి సార్ ఆందోళన నిండిన కంఠంతో అతన్ని ఆపటానికి ట్రై చేశాడు రషీద్. అతని కాలర్ని బిగించి పట్టుకొని చేతిలోని హ్యాండ్ స్టిక్తో టపటపా 2 దెబ్బలు తొడల మీద వేశాడు రమేష్. దూరం నుంచి చూసేవారికి ఆ దెబ్బల్ని భరించటం అసాధ్యమని అనిపిస్తుంది. నిజానికి అలాగే అనుకున్నాడు రషీద్ కూడా. తన కాళ్ళు ఎందుకూ పనికిరాకుండా పోబోతున్నాయని అనిపించిందతనికి. జస్ట్ అతని ప్యాంటును తాకినట్టే తాకి వేగంగా వెనక్కి వెళ్లిపోయిందా స్టిక్. దెబ్బ కాదు గదా, కనీసం అరచేత్తో తడిమినట్టు చిన్నపాటి సెన్సేషన్ కూడా కలగలేదతనికి. తెలివైనవాడు రషీద్. ఆటో నడపటాన్ని నేర్చుకోవటం మొదలుపెట్టిన మొదటి క్షణంలోనే పోలీసులకు ఆ వృత్తికి మధ్య ఉండే అనుబంధాన్ని క్లియర్ కట్గా అర్థం చేసుకోగలిగినవాడు. నలుగురిని తప్ప ఇంకొక్క మనిషిని కూడా ఆటోలో తీసుకుపోవటానికి ఒప్పుకోవు రూల్స్. ఆ నలుగురితో అడ్జస్ట్ అయిపోతే పెట్రోల్ ఖర్చులకే సరిపోతుంది రాబడి. చాయ్ తాగటానికి కూడా ఎవరినైనా దేబరించవలసిన పరిస్థితి వచ్చేస్తుంది. ఆ నిబంధనను అధిగమించాలంటే రోడ్డు మీద ఎదురయ్యే ప్రతి అధికారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండవలసిందే. వారి మూడ్లని, వారి ఆలోచనల్ని గమనించుకుంటూ ట్రావెల్ చేయవలసిందే. రమేష్ చేతిలోని హ్యాండ్ స్టిక్ తన ప్యాంటును తాకనట్లు తాకిన మరుక్షణం అతని ఇంటెన్షన్ ఏమిటో తెలిసిపోయింది అతనికి. చచ్చిపోయాను నాయనోయ్, నా కాళ్ళు విరిగిపోయినాయి బాబోయ్ కీచుగారిచి నిలుచున్న చోటిలోనే చతికిల పడిపోయాడు. లేవరా బద్మాష్, లేచి నీ గాడిని ఎక్కడ ఆపావో చూపించుబే కనులెర్ర చేసి చాలా క్రూరంగా హెచ్చరించాడు రమేష్. నేనే తప్పు చేయలేదు, నేను చాలా నికార్సు, వదిలేయండి సాబ్, నా పొట్ట కొట్టకండి మరింతగా లబలబలాడాడు రషీద్. వదల్లేదు రమేష్. కాలర్ని కూడా వదిలిపెట్టలేదు. ముళ్ల కంచెను ఈడ్చినట్టు ఈడ్చటం మొదలుపెట్టాడు. ఫుట్పాత్ దగ్గర ఉంది, అదే నా గాడి చిన్న కంఠంతో అతనికి మాత్రమే వినిపించేటట్టు చెప్పాడు రషీద్ నెంబర్తో సహా. చాలా స్టిఫ్గా ఆటో దగ్గరికి తీసుకుపోయి లోపలికి తొంగి చూశాడు రమేష్. ఎవరు రమ్మన్నారు? చెప్పపెట్టకుండా వచ్చి ఇప్పటి వరకు పడిన కష్టాన్ని పాడు చేయటమే నీ పనా? అవసరమైతే ఫోన్ చేస్తాను కదా అతనికంటే 2 క్రూరంగా చూస్తూ వెంటనే అన్నది వాసంతి. టేక్ ఇట్ ఈజీ వాసంతి. ఏమీ చేయకుండా ఎక్కడికి పోకుండా స్టేషన్లో కూర్చుంటే పైనుంచి మాకు తిట్లు శాపనార్థాలు చాలా ఎక్కువైపోయాయి.
ఏదో ఒకటి చేయకపోతే మా ఉద్యోగాలు నిలబడేటట్లు కనిపించడం లేదు. చెప్పా పెట్టకుండా వచ్చింది నీ సెటప్ని పాడు చేయడానికి కాదు, మీకు కూడా ఏదైనా చేసేందుకు మార్గాన్ని చూద్దామని కూల్గా అన్నాడు రమేష్. ముందు రషీద్ను వదిలిపెట్టు చెప్పింది వాసంతి. అప్పుడు వదిలేశాడు రమేష్ అంతకుముందు తను పట్టుకున్న అతని కాలర్ని. డిజిటల్ బుక్స్ కావాలనుకుంటే గూగుల్ ప్లేలో ఈ బుక్స్గా అందుబాటులో ఉన్నాయి.